ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బస్వేడ. సాధారణంగా ఎక్కువ దూరం రోడ్డు ప్రయాణాలు చేసే వారికి టర్నింగ్ పాయింట్స్ వస్తే కొంచెం చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే మంచి స్పీడ్లో ఉన్నప్పుడు టర్నింగ్స్ వస్తే స్లో అయ్యి గేరు మార్చాల్సి ఉంటుంది. అదే స్ట్రైట్ రోడ్డు ఉంటే బ్రేక్ మీద కాలు పెట్టకుండా గేర్లు కూడా మార్చకుండా టాప్ గేర్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అయితే అలాంటి స్ట్రైట్ రోడ్లు చాలా తక్కువగా ఉంటాయి, చాలా అరుదుగా కూడా ఉంటుంటాయి. ఒకవేళ స్ట్రైట్ రోడ్స్ ఉన్నా అవి 20 కిలోమీటర్లు, మహా అయితే ఒక 50 కిలోమీటర్లు ఉంటాయి. అయితే సౌదీ అరేబియాలో మాత్రం ఏకంగా 256 కిలోమీటర్ల మేర ఒక స్ట్రైట్ రోడ్డు ఉంది. ఇదే ప్రపంచంలో అత్యంత పొడవైన స్ట్రైట్ రోడ్. దాన్ని సౌదీ అరేబియాలో హైవే 10 అని అంటారు. ఈ రోడ్డు ఎక్కడుందో తెలుసా? అక్షరాల ఎడారిలో ఉంది. సౌదీ అరేబియాలోని ఖాళీ క్వార్టర్ ఎడారి గుండా పోతుంది ఈ దారి. హరాద్ అనే ఊరిని యుఏఈ బోర్డర్లోని ఆల్ బాతా అనే ప్రాంతాన్ని కలుపుతూ ఉంటుంది. పేరుకు ఎడారి రోడ్డే కానీ దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ రోడ్డు అందరి కోసం వేసింది కాదు, స్పెషల్లీ చమురు బావుల కోసం దీన్ని తయారు చేశారు. తూర్పు ప్రాంతంలో బోలెడు చమురు నిక్షేపాలున్నాయి. అక్కడికి సరుకులు తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి తెప్పించడానికి ఈ రోడ్డు బాగా పనికొచ్చేదట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రైవేట్ రోడ్ లాంటిది అనుకోండి. కానీ తర్వాత దీని గొప్పతనం తెలిసి అందరి కోసం అంకితం చేసేశారు. ఇప్పుడు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఒకలాంటి వింత అనుభూతి కలుగుతుంది. చుట్టూ చూస్తే కనుచూపు మేర ఇసుక దెబ్బలే కనిపిస్తుంటాయి. ఎటు చూసినా ఒకే రంగు, ఒకే దృశ్యం కూడా. వెహికల్ వెళ్తున్న శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు. అప్పుడప్పుడు ఎండవేడికి ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి. ఇక నీళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు. ఇక ఈ రోడ్డు మీద ప్రయాణం ఒక రకంగా ధ్యానం లాంటిది అనుకోండి. మనసు ఎక్కడో తేలుతున్నట్లు ఉంటుంది. ప్రకృతి ఎంత పెద్దదో మనం ఎంత చిన్నవాళ్ళమో అక్కడ తెలుస్తుంది. ఎడారి యొక్క నిశ్శబ్దం మనల్ని మనతో మనం మాట్లాడుకునేలా చేస్తుంది. అయితే ఈ రోడ్డు మీద ప్రయాణం అంత ఈజీ కాదండోయ్. మధ్యలో ఎక్కడ ఆగటానికి ప్లేసులు కూడా ఉండవు. చిన్న టీ కొట్టు కానీ హోటల్ కానీ మీకు ఎక్కడా కనిపించదు. అందుకే ప్రయాణం మొదలు పెట్టే ముందే కావలసినంత నీళ్లు, తినడానికి తిండి, కూసంత పెట్రోల్ కూడా నింపుకొని వెళ్ళాలి మరి. లేకపోతే మధ్యలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే అంత పొడవునా ఒకేలాంటి రోడ్డు ఉండటం వల్ల డ్రైవర్లకు నిద్ర కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఏకాగ్రత తప్పి ప్రమాదాలు జరిగే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మధ్య మధ్యలో ఆగి కాస్త విశ్రాంతి తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. మొత్తానికి సౌదీ అరేబియాలోని హైవే 10 ఒక అద్భుతం అనుకోండి. ఇది మనిషి పట్టుదలకు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక నిదర్శనం. భయంకరమైన ఎడారిలో కూడా మనిషి తన అవసరాల కోసం ఎలా దారి చేసుకోగలడో ఇది చూపిస్తుంది. వందల కిలోమీటర్ల మేర ఒక్క మలుపు లేకుండా సాగే ఈ రోడ్డు సాహసికులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుంది. కొత్త ప్రదేశాలు చూడాలని, వింత అనుభవాలు పొందాలని కోరుకునే వాళ్లకు ఇది మంచి చాయిస్. ఇక ప్రకృతి యొక్క శక్తిని, మనిషి యొక్క తెలివిని కలిపి చూపే ఒక అరుదైన ప్రదేశం ఈ హైవే 10. ఒక్కసారి ఈ రోడ్డు మీద ప్రయాణిస్తే ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు. అంత సూటిగా, అంత నిశ్శబ్దంగా సాగే ఆ ప్రయాణం ఒక ప్రత్యేకమైన జర్నీ. ఇక మీ మనసులో ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మరి ఇప్పటి వరకు మీరు ప్రయాణించిన పెద్ద స్ట్రైట్ రోడ్ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ హైవే 10 గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.